హౌ టు స్టార్ట్, హౌ టు స్కేల్ అప్. సో ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 1. బిజినెస్ అంటేనే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం. 100 పాయింట్స్ నోట్ చేసుకోండి. బిజినెస్ అంటే కాపీ పేస్ట్. అర్బన్ కంపెనీ తీసుకుంటే మనకు అన్ని ఎస్. మనం ఫ్రెండ్స్లోకి కానీ ఫ్యామిలీలోకి కానీ మీ బిజినెస్ ఐడియా ఎప్పుడు డిస్కస్ చేయదు. ఒక మెంటర్ని చూస్ చేసుకోండి. అదర్వైజ్ మీరు బిజినెస్ స్టార్ట్ చేయకండి. హౌ టు స్టార్ట్. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకి 3 పాయింట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి 3 పాయింట్ ఫార్ములా, రెండోది వచ్చేసి SFM, మూడోది వచ్చేసి మీ పాయింట్స్ అన్ని నోట్ డౌన్ చేసుకోవడం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి 3 పాయింట్ ఫార్ములా. ఇది PPP ఫార్ములా అంటారు. ఇది ఒకటి ప్రాబ్లం అండ్ ప్యాషన్ అండ్ ప్రాఫిట్. అసలు బిజినెస్ అంటేనే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం. ప్రాబ్లమ్ని సాల్వ్ చేసిన తర్వాత తీసుకునే అమౌంట్ని మనం బిజినెస్ చేసి దాన్ని వ్యాపారంగా మార్చుకొని డబ్బులు తీసుకుంటాం. సో మీరు ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. చాలామంది బిజినెస్ అంటే కాపీ పేస్ట్, అక్కడిది ఉంది ఇక్కడ చేసేసి వాళ్ళకి బాగా నడుస్తుంది, నేను కూడా అది స్టార్ట్ చేసేస్తే డబ్బులు వస్తాయి అనుకుంటారు. కానీ ఎవరైతే ఇప్పుడు పెద్ద వేల కోట్లు ఎవరైతే సంపాదిస్తున్నారో, వాల్యుయేషన్ వేల కోట్లకు వెళ్ళిందో వాళ్ళంతా ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన వాళ్ళే. ఇప్పుడు అర్బన్ కంపెనీ తీసుకుంటే మన కార్పెంటర్ కావాలి అంటే వెంటనే రాడు. మసాజ్ చేయించుకోవాలంటే బయటికి వెళ్ళాలా. సో ఇంట్లో ఏమైనా రిపేర్ చేయించుకోవాలన్నా బయటికి వెళ్ళాలి. ప్లంబర్ అంటే మనం ఇంకా వెయిట్ చేసి ఏడ్చిన తర్వాత వాళ్ళు వస్తారు, ఒకసారి వచ్చి చూసిన తర్వాత రిపేర్ చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి అర్బన్ కంపెనీ స్టార్ట్ చేశారు. ఇంటి దగ్గరికే మీకు మసాజ్ వచ్చేస్తుంది, బ్యూటీ పార్లర్ వచ్చేస్తుంది, సెలూన్ వచ్చేస్తుంది, ప్లంబర్ వచ్చేస్తాడు, కార్పెంటర్ వస్తాడు. అది ఇప్పుడు కొన్ని వేల కోట్ల వాల్యుయేషన్ అయింది. దీన్ని ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ అంటారు. దీన్ని మీరు మీ చుట్టుపక్కల చూస్తే మీకు ప్రాబ్లం తెలిసిపోద్ది. అది మీ ఊర్లో అవ్వచ్చు, మీ జిల్లాలో అనవచ్చు, మీ స్టేట్లో అయినా అవ్వచ్చు, లేకపోతే ఇంటర్నెట్లో ప్రాబ్లం అయినా కావచ్చు. దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, ఎంత స్పీడ్గా సాల్వ్ చేస్తారనేది మీరు చేస్తే అది వేల కోట్ల బిజినెస్కి అయిపోద్ది. ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏదన్నా మీరు ఐడెంటిఫై చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. రెండోది వచ్చేసి ప్యాషన్. అంటే మీకు బిజినెస్ పట్ల ప్యాషన్ ఉండాలా, మీ పైన మీకు నమ్మకం ఉండాలా. మీరు ఆ ప్యాషన్ కోసం కనీసం 3 to 5 years ఇవ్వగలిగితేనే మీరు బిజినెస్లోకి రండి. ప్యాషన్ లేదు, మీ దగ్గర టైం లేదు అంటే జాబ్ చేసుకోండి. మూడోది వచ్చేసి ప్రాఫిట్స్. మీ ప్రాఫిట్స్ని మీరు చేసే బిజినెస్కి ప్రాఫిట్స్ వస్తాయా లేవా అని ఎస్టిమేషన్ మొత్తం వేసుకోండి. లేదు మీరు 100 రూపాయలు ఖర్చు పెడితే మీకు 90 రూపాయలు వస్తున్నాయి, 100 రూపాయలు వస్తున్నాయి అంటే ఆ బిజినెస్ మీరు చేయకండి. ప్రాఫిట్ క్యాలిక్యులేషన్ ఖచ్చితంగా చేయాలా. మీరు ఖర్చు పెట్టిన డబ్బులకి 100 రూపాయలు పెడితే 200 నుంచి 300 వస్తేనే మీరు ఆ బిజినెస్ చేయాలా. 200 నుంచి 300 రాకపోతే మీకు ఫస్ట్ వచ్చిన డబ్బు 100 రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయలు వచ్చింది, అది మీకు సరిపోద్ది. రెండోది మీరు ఫ్యూచర్ బిజినెస్కి అప్గ్రేడ్ చేయడానికి, టెక్నాలజీ అప్గ్రేడ్ చేయడానికి దానికి పనిచేస్తుంది. సో 100 రూపాయలు మీకు మిగులుబాటు అనమాట. అంటే మీరు బిజినెస్ ఎక్స్పాన్షన్ కానీ తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ పనిచేస్తుంది. ఇది 3 పాయింట్ ఫార్ములా PPP. రెండో పాయింట్ వచ్చేసి SFM. S అంటే స్కిల్, F అంటే ఫేమ్, M అంటే మనీ. ఫస్ట్ వచ్చేసి స్కిల్ అంటే మీరు ఒకవేళ బిజినెస్ చేయాలనుకుంటే అందులో పోయి జాబ్ చేయడం, స్కిల్ నేర్చుకోవడం, లేదా మీ దగ్గర ఉన్న స్కిల్స్ని బిజినెస్గా మార్చుకోవడం. సో మీరు దాని మీద స్కిల్ నేర్చుకుంటే ఆ బిజినెస్ని చాలా ఈజీగా చేయగలుగుతారు. రెండోది వచ్చేసి ఫేమ్ అంటే ఇప్పుడు మీరు ఫేమస్ అయిపోవడం. ఈ ఇన్స్టాగ్రామ్ కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ ఏదైనా ఫేమస్ అవుతే దాన్ని బేస్ చేసుకొని మీకున్న నీష్ని ఐడెంటిఫై చేసుకొని అక్కడి నుంచి ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం. మూడోది వచ్చేసి మీరు మనీ ఉంటే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. కానీ మనీ ఆటోమేటిక్గా మీకు స్కిల్, ఫేమ్ ఉంటే మనీ వచ్చేస్తుంది. సో మనీ ఉంటే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. కానీ స్కిల్, ఫేమ్ లేకుండా ఈ రోజుల్లో బిజినెస్ రన్ చేయడానికి లేదు. అంటే మనీ లేకపోయినా మీకు స్కిల్, ఫేమ్ ఉంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. మూడో పాయింట్ వచ్చేసి మీరు పాయింట్స్ నోట్ డౌన్. ఇది కూడా P కిందికి వస్తుంది. 100 పాయింట్స్ నోట్ చేసుకోండి. మీరు అసలు బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేయాలి, మీ టార్గెట్ కస్టమర్స్ ఎవరు, మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే కొనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నానా లేదా, నా స్కిల్ డెవలప్ అయినాయా లేవా, నాకు ఫేమ్ ఉందా లేదా, నాకు మనీ ఉందా లేదా, ఇవన్నీ జాట్ డౌన్ చేసుకొని అన్నీ S 100 పాయింట్స్ మీరు నోట్ చేసుకున్న తర్వాత కనీసం 70 నుంచి 80 పాయింట్స్ S అని వస్తేనే మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి. అదర్వైజ్ మీరు బిజినెస్ స్టార్ట్ చేయకండి. ఈ 3 పాయింట్స్ ఉన్నప్పుడు మీరు 100% బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. మీరు ఖచ్చితంగా 1000 crores వాల్యుయేషన్లోకి వెళ్ళిపోతారు. ఒకటి వచ్చేసి 3 పాయింట్ ఫార్ములా, రెండు వచ్చి SFM, మూడోది వచ్చేసి పాయింట్స్ అన్ని నోట్ చేసుకొని 80 మార్క్స్ మినిమం వస్తేనే మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి. సో ఇందులో మీకు బోనస్ టిప్ వచ్చేసి ఇంకోటి, మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సింది, పీపుల్ మీ దగ్గర ఎందుకు కొంటారు, మీ సర్వీస్ కానీ మీ ప్రోడక్ట్ని కానీ ఎందుకు కొంటారు అనేది రీసెర్చ్ చేయాలి. మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళకి నచ్చితే ఇది బాగుంటుంది అంటారు, నచ్చకపోతే బాగాలేదంటారు.
ఒకవేళ మీరు బిజినెస్ చేయడం ఇష్టం లేకపోతే వాళ్ళు నో అని అంటారు. మనం ఫ్రెండ్స్లోకి కానీ ఫ్యామిలీలోకి కానీ మీ బిజినెస్ ఐడియా ఎప్పుడూ డిస్కస్ చేయొద్దు. అవసరమైతే మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మీ ఐడియాని చెప్పి మీరు ఒపీనియన్ తీసుకోవచ్చు. కాకపోతే మీ ఐడియా లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీ బిజినెస్ పెట్టాలంటే ఒక మెంటర్ని చూస్ చేసుకోండి. ఆ మెంటర్తో డిస్కస్ చేయండి. అంటే ఆల్రెడీ బిజినెస్ ఓనర్ అయిన వాళ్ళతో కానీ ఇంకెవరైనా మీ క్లోజ్గా నమ్మి ఆల్రెడీ బిజినెస్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మీ ఐడియా పంచుకొని వాళ్ళ దగ్గర నుంచి మీకు కావాల్సిన సలహాలు తీసుకొని డిస్కస్ చేయండి. వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు, టఫ్ క్వశ్చన్స్ మీకు బాధ అయ్యొచ్చు, కానీ అందులోంచి మీరు సొల్యూషన్ తీసుకొని వస్తే మీ బిజినెస్ సక్సెస్ అయిపోయినట్టే. ఇది ఎడిషనల్ పాయింట్. సో ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 1. ఇలాంటి ఎపిసోడ్స్ అన్నీ మీకు వస్తానే ఉంటాయి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఫాలో చేయండి. ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ బిజినెస్ రిలేటెడ్ అన్నీ మీకు రాబోతున్నాయి. హౌ టు స్టార్ట్, హౌ టు స్కేల్ అప్ అండ్ హౌ టు ఎండ్ ద బిజినెస్ అనేది కూడా. సో దాదాపు 20 నుంచి 30 ఎపిసోడ్స్ వస్తాయి. కేపీ బిజినెస్ గురు వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దానిపైన నేను ఫ్యూచర్లో వీడియో చేయడానికి ట్రై చేస్తా లేదా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. థ్యాంక్ యూ సో మచ్.